హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఇవాళ ఎపిసోడ్ వచ్చేస్తే కనుక తనుజ గారు సెకండ్ ఫైనలిస్ట్ టాస్క్లో విన్ అయ్యారు, కానీ తర్వాత వద్దన్నారు. అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే, మోస్ట్లీ సోషల్ మీడియాలో అదంతా వచ్చేసింది అనుకోండి. సో అది పక్కన పెడితే ఇవాళ జరిగిన టాస్కుల్లో ఒక బెలూన్ టాస్క్లో ఫౌల్ జరిగింది. అండ్ లాస్ట్ టాస్క్లో ఇమాన్యువల్కి వచ్చిన ప్రాపర్టీ ఇష్యూ ఉందన్నమాట. సో ఇది బిగ్ బాస్ సైడ్ నుంచి ఆ కార్వింగ్ మిస్టేక్లు, ఈ ప్రాపర్టీ మిస్టేక్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో అవి కొంచెం ప్రాపర్గా చూసుకోవచ్చు కదా, అంటే వాళ్ళు టెస్ట్ చేసుకోరా, లైక్ అవి పంపించే ముందు వాళ్ళు కూడా ఒకసారి అది వెళ్తుందా లేదా అని ఆడి చూసుకోరా అనిపించింది. సో అది పక్కన పెడితే, సో ఫౌల్ దాని గురించి వస్తే తనుజ గారు అయితే ఒక 2 టైమ్స్ ఫౌల్ చేశారండి. అరచెయ్యి యూస్ చేయకుండా జస్ట్ చేతి మీద పెట్టుకున్నారు. సో చెయ్యి ఏదన్నా సపోర్ట్ కిందే వస్తుంది కదా. ఇప్పుడు అరచెయ్యి ఒక్కటే యూస్ చేయకూడదు, చెయ్యి యూస్ చేయొచ్చు, మిగిలిన పార్ట్ ఆఫ్ ద హ్యాండ్ యూజ్ చేయొచ్చు అనుకుంటే ఫస్ట్ నుంచి ఆ ఫేస్తో ఆర్ ఆ లెగ్స్తో ఎందుకు కొట్టడం, దాన్ని ఆ చేతి మీద పెట్టుకొని హోల్డ్ చేసుకుంటా వెళ్ళిపోయి ఆ టన్నెల్లో వేసేయచ్చు కదా. సో దాని ప్రకారం చూసుకుంటే కొంచెం ఫౌల్ లాగే అనిపించింది. సో అలా 2 సార్లు ఫౌల్ చేశారు. అండ్ ఇంకా అదే ఆ డ్యామేజ్ది అయితే నాకు బిగ్ బాస్ సైడ్ నుంచి ఎన్నిసార్లు ఇలాగా, అంటే ఒకసారి ఆ ట్రయాంగిల్ది కార్వింగ్ మిస్టేక్, దట్ ఈస్ ఫైన్, ఒకసారి ఎప్పుడో ఒకసారి అలా జరగకుండా ఉంటాయి అలా అని నేను అంత పట్టించుకోలేదు. బట్ ప్రతిసారి రిపీటెడ్గా ఇట్లా వాళ్ళు ఎంత చెక్ చేసుకొని అదంతా చేసుకోవాలి కదా. సో అదైతే ఎవరి మిస్టేక్ అనలేము, అది బిగ్ బాస్ వాళ్ళ టీం మిస్టేకే అనుకోవాలి. బట్ ఇక్కడ కూడా ఏంటంటే అది తిరిగిపోతుంది. ఇమాన్యువల్ ఆ మూట పుష్ చేసేటప్పుడు ఐరన్ రాడ్తో అది సైడ్కి వెళ్ళిపోతుంది, కానీ స్టిల్ తనుజ గారు కూడా ట్రై చేస్తారు. టాస్క్ అయిపోయాక నేను చూపిస్తానని చెప్పి ట్రై చేస్తే ఆవిడకు కూడా తిరుగుతుంది, కానీ ఆవిడ బాస్కెట్లో వేయగలుగుతారు. సో వేయగలిగే ఛాన్స్ ఉంది, కానీ స్టిల్ అది ఐ మీన్ లైక్ ప్రాబబిలిటీ వీళ్ళకి ఇప్పుడు తనుజ గారికి సంజన గారికి కంపేర్ చేసుకుంటే ఆ ఇమాన్యువల్కి పడే ప్రాబబిలిటీ కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. సో అలా ఉన్నా కానీ ఇట్ క్యాన్ బీ లైక్ బాస్కెట్లో పడేయగలగచ్చు, కానీ స్టిల్ ఆ ప్రాబబిలిటీ అనేది వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఫెయిర్గా లేదు. సో దాని ప్రకారం బిగ్ బాస్ టీమ్ టోటలీ ఇక్కడ ఫెయిల్ అయ్యారు. ఇక్కడ కంటెస్టెంట్ కాకుండా ఈ రౌండ్లో బిగ్ బాస్ టీం ఫెయిల్ అయ్యారనమాట. సో ఈ 2 కొంచెం ఇష్యూస్. ఇవి కాకుండా ఇంకా ఉన్నట్టున్నాయి, ఒక చిన్నవి కొన్ని ఉన్నాయి. సో అవి డిస్కస్ చేసుకుంటా వెళ్దాం. సో ఇక్కడ స్టార్టింగ్ ఎపిసోడ్లో ఫస్ట్ నెక్లెస్ గొలుసు సాంగ్తో స్టార్ట్ అవుతుందండి. దాని తర్వాత ఇక్కడ సంజన గారు మాట్లాడుతూ ఉంటారు, ఇవాళ గేమ్ అయిపోయాక ఇమాన్యువల్తో మాట్లాడతాను, ఇంకా 2 డేసో 10 డేసో కూడా తెలియదు ఎన్ని రోజులు ఉంటాము, దేవుడు దాయ ఉంటే బెస్ట్ 5 వెళ్తారు, టాప్లోకి బెస్ట్ 5 ఉంటారు అన్నట్టు నేను పోయి మాట్లాడితే ఇంకా సంజన గారు అంటున్నాడు, మమ్మీ మమ్మీ అని అంటూ ఉండేవాడు, ఇలా పిలుస్తున్నాడు సంజన గారు అని పిలుస్తున్నాడు, ఈ గేమే అట్లా ఉంది, మేము ఎంత బాగుండాలన్నా ఆట వదలట్లేదు, అంటే గేమ్స్ వల్ల ఇట్లా విడిపోతున్నాము. సో ఇన్ని రోజులు మమ్మీ మమ్మీ అని పిలిచి ఇప్పుడు సంజన గారు అంటుంటే దూరంగా ఉంటుంటే అని కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటారు. సో ఇంకా ఈవినింగ్ మాట్లాడతాను, లేకపోతే నన్నే ముంచేస్తారు. ఇక్కడ ఈ వర్డ్ అనేసరికి నాకు అంటే గేమ్ కోసమా లేకపోతే ఓకే యూ హ్యావ్ దట్ బాండింగ్, బట్ ఇంత ఎమోషనల్గా మాట్లాడేటప్పుడు ఆ వర్డ్ అది గేమ్లో నన్ను ముంచేస్తారు అనేది పెట్టేస్తే అది మళ్ళీ డౌట్ వస్తుంది కదా అనిపించింది. స్టిల్ ఓకే, అది బాధ ఉంటుంది, కానీ నువ్వు ఒక ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఇలా గేమ్ వర్డ్ తీసుకురాకుండా ఉంటే బాగుండేదేమో, అది కొంచెం అట్లా అనిపిస్తుంది కదా అనిపించింది. సో స్టిల్ ఫైన్, ఆవిడకి మేబీ గేమ్ కూడా ఉండొచ్చు, నెక్స్ట్ నన్నే తీస్తారు టార్గెట్, ఇప్పుడు భరణి గారు అయిపోయాక నన్నే తీస్తారు, ఇట్లా ఉండొచ్చు. బట్
ఎక్కడ ఏది మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందో అంత బాగా తెలిసిన ఆవిడకి ఇక్కడ మిస్ అయ్యారా లాజిక్ అనిపించింది. సో ఇంకా దాని తర్వాత కష్టం ఈ హౌస్లో చాలా బర్స్ట్ అవుట్ అయిపోయాను. అందుకే లాస్ట్ వీక్ అవ్వలేదు, ఇట్లా అవుతుంది దూరం అవుతాడని అవ్వలేదు. లాస్ట్ వీక్ ఆ ప్లాంక్స్ టాస్క్ అయ్యి ఉంటుంది. అదే ప్లాంక్ ఆవిడ వైపు పెట్టుకున్నాడు కదా ఫస్ట్. సో ఆవిడ దూరం అవుతాడు అని నేను రైజ్ చేయలేదంటే ఏంటి, దూరం అయితే ఏంటి, అతను తప్పు చేస్తేనే కదా మీరు రైజ్ చేస్తుంది. ఆర్ మీకు తప్పని, అతను తప్పు చేశాడో లేదో పక్కన పెడితే మీకు తప్పు అనిపిస్తుంది కాబట్టే కదా మీరు రైజ్ చేసేది. ఏ దూరం అవుతాడు అని మీకు అన్యాయం అన్ఫేర్ అనిపించినప్పుడు కూడా వాయిస్ రైజ్ చేయకుండా అదేమన్నా 1-2 సార్లు పోనీ, ఐ థింక్ సో మెనీ టైమ్స్ టెడ్డీ టాస్క్, రెబెల్ టాస్క్, ప్లాంక్స్ది అదే లాస్ట్ వీక్ ప్లాంక్స్ది, ఇంకా మాన్స్టర్ దానిలో, ఇంకా అది అదే మొన్న ఫస్ట్ డేలో తీసేసింది అదేంటిది, అది అది సంజన గారు ఫస్ట్ పేరు చెప్పిన నేను ఇమాన్యువలే కన్సిడర్ చేస్తా. బట్ ఫైన్, ఎందుకంటే తను గేమ్లో ఉన్నాడు, తనని సేవ్ చేసుకోవాలంటే ఆ స్టెప్ తీసుకోవాల్సిందే. కొంత ఓకే, ఈ పై వాటితో కంపేర్ చేసుకుంటే అది కొంచెం జస్టిఫైడే. ఆ ఫస్ట్ డే తీసేసింది అది మొన్న ఫినాలే, అదే ఫస్ట్ ఇమ్యూనిటీది. సో అది ఓకే, కానీ ఇవన్నీ ఛాన్సులు ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి, అతనికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. సో స్టిల్ తీసేశాడు. నీకు అన్ఫేర్ అనిపించింది అక్కడ. దూరం అవుతాడని, దూరం అయితే వాట్స్ యువర్ ప్రాబ్లం అంటే, దూరం అయితే ఏంటి, అతను లేకుండా గేమ్ ఆడలేరా, అతని కోసం కాదు కదా, అతనితో ఒక మదర్ అండ్ సన్ బాండ్ కోసం కాదు కదా మీరు వచ్చింది. సో ఓకే, బట్ మేబీ యూ హ్యావ్ దట్ బాండింగ్, బట్ స్టిల్ అది అన్ఫేర్ అనిపించినప్పుడు మాట్లాడాలి కదా. ఒకసారా 2 సార్లు, ఎన్నిసార్లు ఇప్పుడు 5 సార్లు ఏమో జరిగింది. ఇన్నిసార్లకి అప్పుడు కూడా బర్స్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఇలా అయిద్దనే అంటే కొంచెం నాకు లైక్ నీకు అన్యాయం అనిపించినప్పుడు అప్పుడు మాట్లాడటమే కరెక్ట్ కదా అనిపించింది. సో అట్లీస్ట్ నామినేట్ ఇలాంటివి ఏం చేయకపోయినా ఇద్దరు కూర్చున్నప్పుడే మాట్లాడుకోవచ్చు కదా అనిపించింది. సో దట్స్ వాట్ ఐ ఫీల్. ఇక్కడ తనుజ గారు, అదే కళ్యాణ్ తనుజ గారు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు అడగాలని లేదు, యు ఆర్ ఇన్ ఫైనల్ స్టెప్ అని ఇక్కడ కళ్యాణ్ చెప్తా ఉంటాడు. లేదు, నేను అందరితో మంచిగా ఈక్వల్గానే ఉన్నాను, కానీ ఇమ్ము మాట్లాడటం ఆపేశాడు, నాకు రీజన్ ఏంటో తెలీదు, నేను ఆ నామినేషన్లో అలా మాట్లాడటం వల్లే కదా మళ్ళీ మేమిద్దరం మళ్ళీ కలిసిపోయింది. సో వాడు అందుకే కదా ఈరోజు నాతో బాగున్నది అని ఇలా మధ్యలో కట్ చేసుకుంటూ చూపించారండి. దాని తర్వాత ఐ మీన్ ఏం మాట్లాడుకున్నారో చూపిలేదు. ఇంకా ఇక్కడ మళ్ళీ భరణి గారి టాపిక్ వస్తుంది. భరణి గారు ఆ రోజు అదే నేను మిమ్మల్ని కానీ సంజన గారిని కానీ తీస్తానంటే ఎందుకు ఇమ్ముని కాదు అంటే, నేను తను సపోర్టివ్గా ఉన్నాడు అంటే నేను కనిపించలేదా అన్నారు. ఇంత డిస్కషన్ అయ్యాక నాకు ఎలా సపోర్ట్ చేస్తారు ఆయన అన్నట్టు ఇట్లా అంటూ ఉంటారు తనుజ గారు. నేనున్నా కదా ఫోర్గ్రౌండ్లో అని కళ్యాణ్ అంటాడు. ఇక్కడే అనుకున్నా ఏంటి వెళ్ళి ఏమన్నా మాట్లాడతారా అని. ఇక్కడ కళ్యాణ్ తనూజ గారి కోసం వెళ్ళి ఓకే, తను ఇమాన్యువల్ కోసం మాట్లాడాడు మేబీ. వీళ్ళు డెమాన్ కానీ కళ్యాణ్ కానీ నాకు అర్థం కావట్లా, వాళ్ళు సపోర్ట్ చేయడం వరకు ఓకే, బట్ వాళ్ళ బిహాఫ్ ఆఫ్లో అది ఇమాన్యువల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ తనూజ గారి రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఒకవేళ మాట్లాడుకొని వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ బిహాఫ్లో వీళ్ళు వెళ్ళి కన్విన్స్ చేయడం నాకు ఓకే. డెమాన్కి కొంచెం తన గేమ్ గురించి కూడా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి డెమాన్ చేశాడు అనుకోవచ్చు. కళ్యాణ్ది నాకు ఏం అర్థం కావట్లేదు. జస్ట్ మనకి టాస్కులు రావట్లా, స్క్రీన్ స్పేస్ రాదు టాస్క్ రాకపోతే, మనం ఏదో రకంగా పర్ఫార్మెన్స్ చూపించాలి, మనం ఈ గేమ్లో కూడా మన మార్క్ పెట్టాలి అంటే. ఇప్పుడు తనకి యాక్చువల్లీ తన ప్లేస్లో ఎవరైనా ఉంటే ఈ వీక్ ఏముండేది కాదు పెర్ఫార్మెన్స్. సో తను ఏంటంటే మన స్ట్రాటజీలతోనే మనం పెర్ఫార్మెన్స్ పెట్టాలి అని ఇదంతా చేశాడా ఒక యాంగిల్లో అనిపించింది. ఇంకా అంతకుమించి నాకు ఎందుకు ఇదంతా దానికి ఆ క్వశ్చన్కి ఆన్సరే లేదు ఇది తప్ప నాకు. సో మేబీ కొంత బాండింగ్ కూడా ఉండొచ్చు, బాండింగ్ ఒప్పుకుంటా, బట్ మనకు బాండింగ్ ఉంటే మనం మన సపోర్టు మన ఓట్ వేసే వరకు అది చూపిస్తాం. కానీ ఇంత లెవెల్లో వాళ్ళ బిహాఫ్ ఆఫ్ మనం వెళ్ళి మాట్లాడాం కదా వాళ్ళ బిహాఫ్లో. సో అది ఇట్స్ నాట్ సపోర్ట్కి మించి, అది సపోర్ట్కి మించి అంటే సపోర్ట్ కాకుండా ప్లస్
తన పర్ఫార్మెన్స్కి స్కోప్ వెతుక్కొని చేసిన పనిలా అనిపించింది. నేను అంటే అది నెగిటివ్ అనట్లేదు కానీ అంత అవసరం లేదనిపించింది బేసిక్గా. సో ఇంకా ఇంకా స్ట్రెస్ తీసుకోవద్దు ఇట్లా అంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ సంజన గారు మాట్లాడతారు ఇమాన్యువల్తో. మీరు నన్ను అంటే 2 సార్లు తీశారు, ఇంకా నాకు ఓటేయద్దు అంటే నేను మీకు ఒక్కసారే ఓటేసాను, మీరే వెళ్ళి వాళ్ళతో ఆడారు, మీరు అటు వెళ్ళడం వల్ల నేను తనూజాతో కలవాల్సి వచ్చింది. సంజన గారు ఇటు ఉంటే వీళ్ళ నలుగురు కలిసి ఆడేవాళ్ళు యాక్చువల్లీ నిజంగానే. సో ఇప్పుడు ఇది ఈ డైలాగ్ నాకేమనిపించింది అంటే తనూజతో తప్పక కలిసి ఆడా ఏంటి అన్నట్టు అనిపించింది. సంజన గారు తనూజ గారు ఇద్దరు వస్తామన్నారు అనుకోండి వీళ్ళ సైడ్, అప్పుడు ఏం చేసేవాళ్ళు అనుకున్నా నేను. అప్పుడు వీళ్ళలో వీళ్ళు ఏముంది, ఫస్ట్ భరణి గారిని సుమన్ గారిని తీసేవాళ్ళు, నెక్స్ట్ తనూజ గారినో సంజన గారినో తీసేసేవాళ్ళు. అది వాళ్ళు చేసే పని. సో ఇట్లా తనతో కలవాల్సి వచ్చింది. తనుజ నన్ను తీయలేదు, సో నేను కూడా తనకు మాట ఇచ్చాను తీయనని. నాకు ఈ వీక్ ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎవరు చేయలేదా మీకన్నా కళ్యాణుడేమో అని వెళ్ళి అంత మాట్లాడితే, సో ఇండైరెక్ట్గా సంజన గారి గురించి అన్నాడులేండి. సో ఈ వీక్ తను ఒకటే సపోర్ట్ చేసింది. తను ఒకటే కాదులేండి, తన వల్ల కళ్యాణ్ కూడా నాకు చేశాడు. తన వల్ల కాదేమో, మేబీ ఏమో, వీళ్ళిద్దరూ 2 సపరేట్ టీమ్స్లో ఉంటే అప్పుడు కళ్యాణ్ ఏం చేసేవాడో కానీ ఇద్దరంటే కళ్యాణ్కి ఇష్టం ఉంది. బట్ ఏమో ఇవి కొంత పార్షియల్గా రైట్ అనిపించినాయి, పార్షియల్గా రాంగ్ అనిపించినాయి. ఇప్పుడు తను కళ్యాణ్కి ఇద్దరూ ఇష్టమే, తనూజ గారు ఒక్కళ్ళే కాదు కదా. సో ఇప్పుడు నేను తనని ఎలా రిమూవ్ చేయగలను, ఇంకా నేను మీకు చెప్తానే ఉన్నా మాతో ఉండండి, గేమ్లో ఉండండి అని క్లియర్గా చెప్తానే ఉన్నాను. అంటే గేమ్లో ఇప్పుడు నేను ఉన్నాను కదా అంటే ఇప్పుడు కాదు, ఫస్ట్ గేమ్లోనే చెప్పాను, అప్పుడు నేను వాళ్ళకి మాట ఇచ్చాను అని సంజన గారు అంటారు సుమన్ గారికి భరణి గారికి కదా. మరి ఇప్పుడు కూడా తనే నాతోనే ఉంది, నేను అంతే కదా. ఇంకా సరే నువ్వు ఎక్కడ దాకా వీలైతే అక్కడ దాకా నా పేరు తీయకు అన్నట్టు సంజన గారు అడుగుతారు. ఇంకా దాని తర్వాత ఇక్కడ భరణి గారు సుమన్ గారు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వెవరికి ఇస్తావు పాయింట్లు అంటే తనూజాకే, ఇంకెవరికి ఇస్తావు అన్నట్టు అంటూ ఉంటారు భరణి గారు. సో అదేంటి ఎందుకు అంటే మరి ఇంకెవరికి అంటే సంజన గారు ఉన్నారు కదా అంటే తనకు ఆల్రెడీ ఇచ్చాం కదా ఒకసారి, అండ్ తనూజకి మన వైపు నుంచోవాలని లేకపోయినా నేను నుంచుంటాను. ఇక్కడ ఆబ్వియస్లీ బిగ్ బాస్ చెప్తారు మీరు అవుట్ ఆఫ్ ద రేస్ అయ్యారు భరణి గారికి, సో మీ అమౌంటు మీ స్కోరు సగం ఇంకొకరికి ఇవ్వాలి. ఇక్కడ కళ్యాణ్ స్టార్ట్ చేస్తాడండి భరణి గారితో, ఎవరికి ఇస్తే ఎవరికి కరెక్ట్గా ఉంటుంది, సేమ్ స్ట్రాటజీలు భరణి గారి దగ్గర కూడా అవే. ఇంకా సో ఇక్కడ భరణి గారు ఐఎమ్ వెరీ క్లియర్ కళ్యాణ్, నాకు క్లారిటీ ఉంది, నేను ఫిక్స్ అయిపోయి ఉన్నప్పుడు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా నేను మారను అంటే సంజన గారికేనా అన్నట్టు అంటాడు కళ్యాణ్. అలా ఎలా ఇస్తా, నాకు రిస్క్ కదా అన్నట్టు భరణి గారు చెప్తారు, నేను రిస్క్లోకి వెళ్తా కదా అని. మీకు అది తెలుసు కదా, మీకు అది గుర్తు చేయడానికి అంటే లాస్ట్ వీక్ సిచ్యువేషన్ మీకు కూడా తెలుసు, సో ఇట్లా చెప్తా ఉంటారు. ఇంకా ఇక్కడ సంజన గారు ప్యారలల్గా సుమన్ గారితో నెక్స్ట్ వాళ్ళు నన్నే తీసేస్తారు, నాకు పాయింట్స్ వస్తే కొంచెం నేను లీడ్కి వెళ్తాను అంతే కదన్నా అంటూ ఉంటారు. ఇటు సుమన్ అన్నకేమో మేము కూడా సపోర్ట్ చేయట్లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లే ఆయనకి. సో ఇక్కడ భరణి గారు మళ్ళీ తనూజ విషయంలో నేను చేసింది ఏది ప్లాన్ చేసి చేయలేదు, హార్ట్ఫుల్గా చేశాను, నిన్న ఇమ్ముకి సపోర్ట్ చేయాలనుకుంటే అది ఓకే, దాన్ని తప్పట్టను, కానీ ఇమ్ము స్టాండ్ తీసుకున్నాడు నా గురించి అనింది, ఆ మాట బాధ అనిపించింది. నేను చూపిస్తున్నంత ఎఫెక్షన్ అటు సైడ్ నుంచి నాకు రావట్లేదు, నాకు అది తెలుసు, తను సమ్వేర్ ఎక్కడో ఆగిపోయింది, తను ఒక దగ్గర ఆగిపోయింది, బట్ నేను తన మిస్టేక్ అనట్లే కానీ తన గేమ్ తను ఆడుకుంటుంది, బట్ నేను గేమ్లో ఒకలాగా గేమ్ లేకపోతే ఒకలాగా ఉండే మనిషిని కాదు, నా ఎఫెక్షన్ జెన్యూన్, ఒక అమ్మాయి వచ్చి నోరారా నాన్న అని పిలిస్తే నేను దూరం పెట్టేసే అంత క్యారెక్టర్లెస్ పర్సన్ ఏం కాదు నేను అన్నట్టు ఇక్కడ చెప్తా ఉంటారు. ఇక్కడ ఏం లేదండి, భరణి గారిది ఏంటంటే తనూజ గారి సైడ్ ఒక ట్రూ ఎమోషన్ ఉంది, అండ్ సంజన గారు
ఈ ఫినాలే అదేంటి ఆ టికెట్ టు ఫినాలేనా ఇమ్యూనిటీ గెలిస్తే ఆయనకి రిస్క్ అని ఆయనకి తెలుసు. ఓకే. సో బేసిక్గా తనూజాని ఎందుకు ఉంచాలో ఆయనకి రీజన్ ఉంది, సంజన గారిని ఎందుకు తీసేయాలో ఆయనకి రీజన్ ఉంది. ఓకే. అండ్ దట్ టు ఆయన క్లియర్గా అడ్మిట్ చేస్తున్నాడు ఏంటి, నా గేమ్ పరంగా చూసుకుంటే నేను సంజన గారిని తీసేయాలని ఆయన ఇక్కడే కాదు కళ్యాణ్తోనే కాదు తర్వాత ఓటేసేటప్పుడు కూడా ఆయన చెప్పేస్తాడు ఎందుకు తీస్తున్నాడు. సో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గేమ్ని ఆయన ఏదో సేఫ్గా వాళ్ళ ముందు ఏదో సంజన గారి ముందు బేసిక్గా తీసేసేది ఆవిడనే కాబట్టి కవరింగ్ ఇట్లా ఏం చేయట్లేదు, ఆయన ఓపెన్గానే ఉన్నాడు. దట్ టు అది ఆ ప్లేస్లో ఎవరున్నా చేసేదే. అండ్ ఆయన రీజన్ కూడా యాక్సెప్టబుల్. అండ్ తనూజ గారిని ఎందుకు ఉంచాలో కూడా ఆయనకి ఒక రీజన్ అనేది ఉంది. సో ఇక్కడ ఇమాన్యువల్ని ఉంచక్కర్లా బేసికలీ. యాక్చువల్లీ నిన్నేం చేయాల్సిందంటే సంజన గారు ఇమాన్యువల్కి ఓటేయాల్సింది. అప్పుడు భరణి గారు ఇవాళ ఆవిడకి ఏమన్నా సపోర్ట్ చేసేవాళ్ళేమో, ఎందుకంటే నిన్న మళ్ళీ ఆయనకి చేశారు కాబట్టి అది కంటిన్యూ అవుతూ వచ్చేది. సో ఇవాళ ఆయన ఇమాన్యువల్కో ఎవరొకరికి వేసేవాళ్ళు, తనూజకి వేయర్లేండి, ఇవాళ ఆయన కూడా ఇమాన్యువల్కి వేసేవాడేమో మేబీ. అట్లా కొంచెం అట్లీస్ట్ వాళ్ళని కూడా వాళ్ళు ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చి ఉంటే. బట్ ఇక్కడ ఏమైందంటే లైవ్లో తనూజ గారు ఏమంటారు, వాళ్ళందరూ ఎలాగూ అదేంటి సంజన గారు కోటేశారు, సో ఇమాన్యువల్కి అదేంటి2 ఓట్సే వచ్చినట్టున్నాయి. సంజన గారికి కాదు, సారీ, అదే భరణి గారు వీళ్ళేమో ఇమాన్యువల్కి వేస్తారు, వాళ్ళందరూ ఏమో భరణి గారికి వేస్తారు. ఇక్కడ ఇమాన్యువల్కి ఏమో 2 ఓట్స్, భరణి గారికి ఏమో 3 ఓట్స్ వచ్చినాయి. ఎలాగో ఈక్వల్గా లేవు కదా అని ఇంకా నేను సంజన గారికి వేసేసా, లేకపోతే భరణి గారికి వేసేదాన్ని. అంటే ఈక్వల్ వచ్చి ఉంటే అప్పుడు భరణి గారి సైడ్ ఒక ఓటు వేసి ఆయన్నే తీసేసేదాన్ని అంటారు లైవ్లో. సో ఇక్కడ నాకేమనిపించిందంటే ఆవిడ గేమ్ రాంగ్ అనిపించింది. భరణి గారి ముందు ఇప్పుడు మనం ఎందుకు ఆవిడ ఇంటెన్షను అందరిలో ఇప్పుడు ఎవరిని తీసేయాలని, భరణి గారిని తీసేయాలని, దాన్ని ఆమె ఎక్స్పోజ్ చేసుకోవాలనుకోలేదు. బట్ సంజన గారినేమో ఆ రోజు సేఫ్ అన్నారు ఇమాన్యువల్ పేరు చెప్పకపోయేసరికి. ఇప్పుడు ఆవిడ చేసింది ఏంటి, అదే కదా. సంజన గారు ఏదైతే రాంగ్ అన్నారో ఆవిడ చేసింది అదే. నిన్న ఓకే భరణి గారి పేరు చెప్పకపోతే లైక్ బాగా అనిపించారు. బట్ ఆవిడ లైవ్లో ఇలా అనేసరికి నాకైతే రెండు సేమ్ గేమ్లే కదా సంజన గారు చేసింది, ఇప్పుడు తనూజ గారు చేసింది. ఆ రోజు ఇమాన్యువల్ పేరు చెప్పనందుకు ఆవిడ అంత ఇదయ్యారు. ఇప్పుడు ఆవిడ ఓపెన్గా ఒప్పుకున్నారు, సంజన గారు చెప్పలేదు నేను ఇట్లా చెప్పాలనుకున్నాననే మాట సంజన గారు నోటి నుంచి రాలి. ఆవిడే ఇక్కడ తనూజ గారే చెప్తున్నారు ఓట్స్ ఈక్వల్గా వస్తే నేను భరణి గారి పేరు చెప్పేదాన్ని అని. సో ఆవిడ ఎక్స్పోజ్ అవ్వాలనుకోవాలి, ఆప్షన్ ఉంటే ఎక్స్పోజ్ అవ్వాలనుకోవాలి, ఆప్షన్ లేకపోతే ఓట్స్ ఈక్వల్గా వస్తే అప్పుడు ఎక్స్పోజ్ అవుదాం అనుకున్నారు అంతే. సో బేసిక్గా నిన్న భరణి గారు సుమన్ గారు ఇమాన్యువల్కి వేసినప్పుడు సంజన గారు తనూజ గారికి వేయడం వాళ్ళ యూనిటీని బ్రేక్ చేసింది. వీళ్ళిద్దరూ ఆవిడ ఒకళ్ళు అయిపోయారు. సో అక్కడ వాళ్ళతో పాటు ఈవిడ వెళ్ళిపోయి ఉంటే నిన్న ఆవిడ ఎట్లీస్ట్ సపోర్ట్ చేశారు కాబట్టి ఇవాళ భరణి గారు ఏమన్నా చేసేవాళ్ళు ఏమో చెప్పలేము అది కూడా. సో అది పక్కన పెడితే ఇట్లా భరణి గారు అయితే ఓపెన్గా చెప్పడం నాకు బాగా అనిపించింది. ఎందుకంటే వేరే ఎవరినన్నా చూసుకుంటే మోస్ట్లీ ఈ వీళ్ళ నలుగురిని టాప్ 4ని చూసుకున్నా, మోస్ట్లీ ఇంకా వేరే వాళ్ళు ఎవరిని చూసుకున్నా వాళ్ళు గేమ్ కోసం అని అంత ఈజీగా ఒప్పుకోరు. ఆయన ఫ్రాంక్గా చెప్పేస్తున్నాడు వాళ్ళ మొహం మీదే, నా గేమ్ అదే లైక్ మన ఇద్దరం ఒకటే రేంజ్లో ఉన్నాం కాబట్టి నువ్వు లేకుండా నేను ఉంటే నాకే రిస్క్ అని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. అది బాగా అనిపించింది. లైక్ ఓన్లీ తనూజ గారి ఆ రిలేషన్ ఒక్కదాన్నే అడ్డం పెట్టుకోకుండా ఆయనకున్న మల్టిపుల్ రీజన్స్ అవి బయటకే చెప్పేస్తున్నాడు. నార్మల్గా ప్రతిసారి ఏమైద్ది, వాళ్ళకి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి బాండింగ్ ఉండొచ్చు, ఒకటి గేమ్ వైజ్ ఉండొచ్చు. బాండింగ్ ఒకటే బయటికి చెప్తారు, ఈ స్ట్రాటజీలు గేమ్ వైజ్ ఉండే కన్నింగ్ ప్లాన్లు ఇవి బయటికి చెప్పరు. ఓకే, అవి కన్నింగ్ ఎందుకు అవుతాయి, ఇలా బయటికి చెప్పకపోవడం వల్ల కన్నింగ్ అయ్యి బాండ్ని అడ్డం పెట్టుకున్నట్టు అనిపిస్తాయి. ఓకే, ఈయన బయటికి చెప్పడం వల్ల ఈయన జెన్యున్గా అనిపించారు. సో అవి బయటికి చెప్పకపోయినా మనకు అర్థమవుతాయి కాబట్టి మనం కన్నింగ్ అనుకుంటాం. బేసిక్గా జరుగుతుంది అది. అక్కడ ఈయనకి ఇమాన్యువల్కి కానివ్వండి, నార్మల్గా ఈయన థాట్ ప్రాసెస్ బాగా అనిపించింది నాకు. నిన్న చూసుకున్నా కానివ్వండి, ఇవాళ చూసుకున్నా కానివ్వండి. అండ్ నిన్న ఆయన సంజన గారికి ఇచ్చారు, ఛాన్స్ ఇచ్చారు. ఎందుకు, అక్కడ కూడా గేమ్ స్ట్రాటజీ ఏమన్నా ఉండొచ్చు. లైక్
ఎలాగో ఆయన నెక్స్ట్ గేమ్లో తీసేస్తారు అట్లా చూసుకొని ఏమన్నా ఏమన్నా ప్లాన్లు ఉండుండొచ్చు. సో కొంచెం ఆవిడ సపోర్ట్ తర్వాత తర్వాత అవసరం అయిద్దని ఏమో ఉండుండొచ్చు. బట్ అదంతా అంతగా నాకేం అనిపించలే. బట్ నిన్నైతే బాగానే అనిపించారు, ఎమోషనల్గా బాగా అనిపించారు నిన్న అలా సుమన్ అన్నతో అనడం. ఇంకో మనిషికి కూడా అవసరం అని బాగా నిన్నైతే నాకేం స్ట్రాటజీలు ఏమి అనిపించలేదండి. ఏం స్ట్రాటజీలు ఉంటాయి, ఆవిడకి పాయింట్లు ఇచ్చినా తీస్తారు, ఇవ్వకపోయినా తీస్తారు అనుకున్నా కానీ ఏమన్నా మరి ఉందా అది పక్కన పెడితే నాకేం అనిపించలే. బట్ ఇంకొకటి నిన్న ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోవడం ఆవిడకి ఎలాగో ఓట్ అప్పీల్ కూడా వచ్చేసింది. ఓకే, సో ఇంకా ఎనీవేస్ ఆయన గేమ్ని ఆయన ఇంక రిస్క్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో బేసికలీ ఎవరిని తీసినా ఎవరిని ఉంచినా ఫ్రాంక్గా ఆయనకున్న మల్టిపుల్ రీజన్స్ చెప్పడం బాగా అనిపించింది. ఒక పాజిటివ్ రీజన్ అడ్డం పెట్టుకొని నెగిటివ్ దాన్ని దాచకుండా, అది నాకు నచ్చింది. సో ఇంకా ఇక్కడ ఇమాన్యుల్ అడుగుతూ ఉంటారు బర్నీ గారిని, మీరు అవుట్ అయ్యారంటే దానిలో నేను కూడా ఒక కారణం, అది కాకపోతే గేమ్లో పాటు, బట్ స్టిల్ సారీ నేను అట్లా ఉన్నందుకు. అండ్ నాకు నా రీజన్స్ ఉంటాయి కదా, మీరు టఫ్ కాంపిటీషన్ అని కానీ అట్లా, సో అవి కూడా చూసుకుంటా కానీ అదేం లేదు పర్లేదు అన్నట్టు బర్నీ గారు కూడా అంటారు. ఇంకా ఇక్కడ బర్నీ గారు చెప్తూ ఉంటారు, ఇక్కడ ఇమాన్యుల్ ఫస్ట్ నేను లీడర్ బోర్డులో ఇట్లా అన్ని గేమ్స్ విన్ అవుతా వచ్చాను ఇట్లా చెప్తాను. బర్నీ గారు కూడా నేను బాగా ఆడుతుంటే 2 గేముల్లో నన్ను తీశారు, అండ్ సంజన గారికి అదే సుమన్ గారు ఇస్తారన్న పాయింట్స్ కూడా సంజన గారికి ఇవ్వమన్నాను నేను. సో ఇంకా ఇట్లా జరిగినాయి నాకు కూడా అన్నట్టు బర్నీ గారు చెప్తా ఉంటే, ఇంకా సరే వాళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా కూడా నేను హ్యాపీ అన్నట్టు ఇమాన్యుల్ అంటాడు. సో ఇక్కడ బాగా అనిపించాడు ఇమాన్యుల్ ఇవాళ, ఇన్ని రోజులు కన్నింగ్ స్ట్రాటజీల తర్వాత ఇలా ఈ మాటలు బాగా అనిపిస్తాయి. సో ఇవాళ అయితే ఈ డిస్కషన్లో బాగానే అనిపించాడు ఇమాన్యుల్. ఇంకా ఇక్కడ సంజన గారు కూడా అడుగుతారు, లయన్ అన్న ఇది నా లాస్ట్ ఛాన్సు సర్వైవ్ అవ్వడానికి, నెక్స్ట్ గేమ్ నన్నే తీస్తారు, ఇది నా డెసిషన్కి వదిలేయండి అన్నట్టు సంజన గారిని అంటూ ఉంటారు. సో సంజు బాబా అని. సో ఇమాన్యుల్ కూడా మాట్లాడాలని వస్తే లేదు నన్ను వదిలేండి కొంచెం టైం తీసుకుంటా అన్నట్టు అన్నాను. నాకు ప్రాబ్లం ఏంటంటే నేను హార్ట్తో ఆలోచిస్తా. ఇక్కడ కళ్యాణ్ కూడా అంటాడు తనుజ గారి గురించి, అంటే ఇక్కడ ఇమాన్యుల్ వచ్చి అడుగుతాడు కళ్యాణ్ని ఎవరికి ఇస్తాడు ఆయన అన్నట్టు డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇది ఒక మాట అనేసింది, అదే ఇమాన్యుల్ నుంచున్నాడు బర్నీ గారు, అది ఇండైరెక్ట్గా బర్నీ గారు నాకు నుంచోలేదు అన్నట్టు తీసుకోవడం, అది అనేసింది అని ఇక్కడ కళ్యాణే ఒప్పుకున్నాడు, ఆవిడ అనడం రాంగ్ అన్నట్టుగా అనేసింది అనేసి. ఓకే, సో ఇంతకు ఇస్తాడు ఇమాన్యుల్ ఆత్రం ఏంటంటే ఎవరికి ఇస్తున్నాడు అది ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇస్తా అన్నాడా లేదా అన్నట్టే ఇస్తా అన్నాడంటే ఓకే, అదొకటి ప్రశాంతం. సంజన గారికి ఇవ్వకూడదు అనేది వాళ్ళ ఇంటెన్షన్ అంతే. ఇక్కడ డెమాన్ పవన్కి కానీ ఇమాన్యుల్కి కానీ సంజన గారికి ఇస్తే వాళ్ళకి ప్రాబ్లం, వాళ్ళకి రిస్క్ ఎక్కువ. ఎలా బర్నీ గారు సంజన గారికి ఇవ్వను అనుకున్నాడో రిస్క్ పెరిగిద్దని వాళ్ళైనా అంతే అది. సో ఇంకా ఇక్కడ బర్నీ గారు అడుగుతారు ఎవరికి ఇస్తున్నారంటే, ఇక్కడ బర్నీ గారు ఎమోషనల్ అవుతారు. ఎమోషనల్ అయ్యి ఇంకా ఇక్కడ ఆయన్ని తీసేసినందుకు ఎమోషనల్ అయ్యి ఉంటే ఓకే అనుకున్నా నేను. ఆయన పాయింట్లు ఇచ్చేదానికి ఎమోషనల్ అవ్వడం కన్నా తీసేసినందుకు ఏడ్చుంటే ఓకే, తీసేసేటప్పుడు చెప్పుంటే ఓకే. ఇప్పుడు సుమన్ గారు ఫీల్ అయ్యారు తీసేసేటప్పుడు, సో అట్లా అయితే ఓకే. కానీ ఇచ్చేటప్పుడు కొంచెం ఓకే, ఆయన ఎమోషనల్ ఫీల్ అయ్యారు కానీ దాన్ని ఏం అనలేం. కానీ మరి ఆయన అవుట్ అయ్యారని బాధ, ఆర్ నువ్వు ఇంత చేసినా నేను నీకు ఇస్తున్నానన్న ఒక ఎమోషన్తో అలాగ ఎమోషనల్ అయ్యారా నాకు అర్థం కాల. సో నేను తనుజకి ఇవ్వాలనుకుంటున్నా అని కొంచెం ఏడుస్తా చెప్తుంటే ఆవిడ వచ్చి కొంచెం ఆయన్ని పట్టుకొని, తనుజ గారు వచ్చి పట్టుకొని వై ఆర్ యూ క్రయింగ్ ఇట్లా అడుగుతూ ఉంటారు, ఐఎమ్ సారీ బిగ్ బాస్ నేను తనుజకి ఇస్తున్నా అన్నట్టు చెప్తారు. సో ఇంకా తనుజ గారు కూడా అక్కడ కూర్చుంటారు, భరణి గారి దగ్గర కూర్చున్నప్పుడు ఇలా తల మీద చేయబెడతారు, పెట్టి గో ప్లే వెల్ అన్నట్టు అంటూ ఉంటారు. కొంచెం కంటెంట్ లాగా అనిపించింది, బట్ ఇంక ఎమోషన్స్ కదా వాటిని ఏమంటాంలే అన్నట్టు అది అంత గట్టిగా అనలేకపోతున్నా బేసిక్గా అది. సో ఓకే, ఆయన ఎమోషన్ ఉండుండొచ్చు, బట్
అది కొంచెం ఆ చేతి మీద, అదే చేతి మీద ఏంటి, తల మీద చేయి పెట్టి ఇట్లా గోప్ లెవెల్ ఇట్లా కొంచెం, అది కొంచెం మేబీ ఆయన ఎనీవేస్ కొంచెం రియల్ బిహేవియర్ కూడా అట్లనే ఉంటుంది అనుకుంటా భరణి గారిది, వాళ్ళ డాటర్ వచ్చినప్పుడు అది అబ్జర్వ్ చేస్తే. సో ఏమోలేండి, మేబీ జెన్యున్గా కొంచెం ఒక 70% జెన్యునే అనుకోవచ్చు ఏమోలేండి. సో ఇంకా యు ఆర్ మై డాటర్ ఫర్ ఎవర్ అనడం, అనేసి హక్ చేసుకోవడం కొంత కొంత అనిపించింది, కొంచెం డ్రమాటిక్గా అనిపించింది బేసిక్గా. సో బట్ స్టిల్ జెన్యునే అనుకుంటున్నా ఆయన పర్సనాలిటీకి అది. సో 70-80%. ఇంకా ఇద్దరు ఎమోషనల్ అయిపోయాక ఇంకా ఇక్కడ ఏంటంటే టాస్క్ స్టార్ట్ అయిద్దండి. ముగ్గురికి, సంజన గారికి, ఇమాన్యువల్కి అండ్ తనుజ గారికి. ఆ టాస్క్ ఏంటంటే, ఇది ప్రోమోలో వేసినట్టున్నారు. సో అదేంటంటే స్విమ్మింగ్ పూల్లో రకరకాల షేప్స్ అవి ఉంటాయి. 3 కలర్స్ ఉంటాయి ఎవరి కలర్ వాళ్ళకి. అవి తీసుకొచ్చి అమర్చుకోవాలి, ఇక్కడ బోర్డులో అమర్చుకోవాలి, ఫిట్ చేసుకోవాలి. సో ఎవరు ఎక్కువ ఫిట్ అయి ఉంటే వాళ్ళు విన్నరు. వాటికి ఏంటంటే తాళాలు వేసి ఉంటాయి పూల్లో. సో వీళ్ళు ఇక్కడ ఒక్కొక్క తాళం తీసుకెళ్ళి అన్నిటికీ వాళ్ళ కలర్స్ ఉన్న అన్ని షేప్స్కి చెక్ చేసుకుంటూ ఉండాలి. ట్రయాంగిల్, సర్కిల్, ఇట్లా స్క్వేర్ అన్ని షేప్స్ ఉంటాయి. సో తాళాన్ని తీసుకెళ్ళి, ఒక్కొక్క తాళమే తీసుకెళ్ళి చెక్ చేసుకొని మళ్ళీ తాళం తీసుకొచ్చి ఆడబెట్టాలి. ఓకే, షేప్ దొరికితే తీసుకొచ్చి ఇక్కడ బోర్డులో ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో తాళం తీసుకొని అట్లా చెక్ చేసుకోవడం చేయాలన్నమాట. ఇక్కడ భరణి గారు సంచాలక్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇమాన్యువల్ 2 తెచ్చుకుంటాడు. ఇక్కడ సంజన గారు ఫస్ట్ ఇమాన్యువల్ది ఆవిడ తీస్తారు. కానీ ఎందుకంటే ఆవిడకో షేప్ దొరికిద్ది, ఇమాన్యువల్ది ట్రయాంగిల్ అనుకోండి, ఆవిడకు కూడా ట్రయాంగిలే దొరికిద్ది. అప్పుడు అది తీసే ఆవిడది పెట్టుకోవాలి. సో అది తీయడం తప్పు కాదు, ఓకే. బికాజ్ ఇక్కడ ఆయనది తీయకపోతే ఇవిడ పెట్టుకోవడానికి ఇంకా లేదు. ఒక షేపు ఒక షేప్ ఒక బోర్డులో ఒక ప్లేస్లోనే ఉంటుంది. అక్కడే ముగ్గురికి అదే షేప్ దొరికితే అక్కడే పెట్టుకోవాలి, ఒక దానిలోనే. సో ఇద్దరిది ఆల్రెడీ ఇంకా పెట్టడానికి ఉండదు ఎనీవేస్, ఆబ్వియస్లీ ఇద్దరిది అయితే పెట్టడానికి ఉండదు, ఒకళ్ళదే పెట్టుకోవాలి. సో ఆబ్వియస్లీ ఇంకా అక్కడ ఆవిడకి ఆ షేపే దొరికింది కాబట్టి 6 షేప్స్ ఉంటాయి మొత్తం. సో అక్కడ ఇమాన్యువల్ ఆల్రెడీ ఫిల్ చేసుకున్నదే దొరికింది కాబట్టి అది తీసేయాల్సి వచ్చింది ఆవిడ. బట్ ఫస్ట్ తీసింది ఆవిడే, కానీ నాకు ఇక్కడ అదేం తప్పుగా అనిపించలా. ఇంకా ఆవిడ ఏం చేస్తారు, ఎక్కడ పెట్టుకుంటారు అనిపించింది. సో దానికి ఇమాన్యువల్ తర్వాత నువ్వే నాది ఫస్ట్ తీసావు అన్నట్టు అంటూ ఉంటారు అనమాట. ఇంకా దాని తర్వాత ఇమాన్యువల్ 4 తెస్తాడు ఇట్లా. ఇంకా వీళ్ళిద్దరూ 2 3 ఏమో తెస్తూ ఉంటారు. ఇక్కడ డెమాన్ కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటారు, ఇద్దరిని ఆపేసే, నువ్వు ఎలాగో 4 పెట్టేసుకున్నాడు, ఇంక వాళ్ళిద్దరిని నువ్వు ఆపుకుంటే చాలు. ఆపడానికి ట్రై చేస్తాడు కూడా ఇద్దరిని. డెమాన్ అయితే ఆపేసేవాడేమో కూడా. సో ఇంకా ఇక్కడ సంజన గారు అడుగుతూ ఉంటారు, నీకు స్కోర్స్ వచ్చినాయి, నాకు స్కోర్స్ లేవు, ఇంకా వదలరా ప్లీజ్ అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ ఇమాన్యువలే నీళ్ళల్లో పడేస్తూ ఉంటారు. ఇక్కడ సంజన గారు కూడా పడేస్తారు. ఇంకా తనుజాయి పడేస్తారు. సో ఇక్కడ తనుజ గారికి కోపం వస్తుంది, నా ఈ వాటర్లో ఎందుకు పడేసావని కోపం వస్తుంది. సో అది కొంచెం మేబీ నాకైతే ఓకే అనిపించింది, వాటర్లో పడేసినందుకు. ఆవిడ పడేయలేదంట, సో నువ్వు ఎలా పడేస్తావు అన్నట్టు ఆవిడకి అది కోపం వచ్చింది. సో ఓకే, అదేం రీజనబుల్గానే అనిపించింది. కొంచెం మరి అక్కడ విసిరేస్తే కొంచెం, కాకపోతే ఆవిడ కొంచెం నాదే విసిరేస్తావా అన్నట్టు కొంచెం అదేంట టూ మచ్ కోపం వస్తుంది ఆ టాస్కుల్లో. ఎప్పుడైనా ఆ మోడ్లోకి వెళ్ళిపోయారు, నాదే విసిరేస్తావు, నేను ఇది తీస్తానని చెప్పి అదొక కొంచెం రివెంజ్ యాంగిల్లోకి వెళ్తారనమాట. సో నేను ఈ వాటర్లో ఇసిరానా వాటర్లో అంటే, ఇమాన్యువల్ నువ్వు అవి తీసావు కదా, ఫస్ట్ నువ్వే తీసావు కదా అంటే, నేను వాటర్లో విసరలేదంటే ఏదైనా ఒకటే అని ఇమాన్యువల్ అంటూ ఉంటాడు. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ ఈ గోల్లో మన ఇద్దరం కొట్టుకుంటుంటే వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు అన్నట్టు ఇమాన్యువల్ అంటే, దానికి సంజన గారు వేరే వాళ్ళు అంటే మీ ఇద్దరు కలిసి ఆడుతున్నారా, నేను వేరే దాన్ని అయిపోయాను అన్నట్టు ఆవిడ హర్ట్ అవుతారు. సో ఇక్కడ ఇమాన్యువల్ ఉద్దేశం, ఇక్కడ ముగ్గురు గేమ్ జరుగుతుంది, మన ఇద్దరం కొట్టుకుంటే వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము, వాళ్ళ గేమ్ ఈజీ అయిపోయిద్ది అని చెప్పి తను లైక్ మేబీ తనుజ గారి దగ్గర నుంచి కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవడానికి
ఆ టైంలో ప్రొటెక్ట్ ఇన్ ద సెన్స్ డైవర్ట్ చేయడానికి అని ఉండొచ్చు. అండ్ దట్ ఈస్ ట్రూ ఆల్సో. ఇద్దరు కొట్టుకుంటే అవతల వాళ్ళకి ఈజీ అయిపోద్ది కదా. సో దట్ ఈస్ ట్రూ ఆల్సో. సో అట్లా అంటా ఉంటే దానికి ఆవిడ అంటే మీ ఇద్దరు గ్రూపా, మీ ఇద్దరు కలిసి తనుజాకి నువ్వు ఆవిడ బేసిక్గా ఫీల్ అయింది అంటే మీ ఇద్దరు కలిసి గ్రూప్గా ఆడి తనుజాకి ఇండైరెక్ట్గా మా నా మీదకి రావాలని చెప్తున్నావా అనేది ఆవిడకి అర్థమైందనమాట. సో అంత లేదు కానీ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందాము, నువ్వు నా మీదకి వస్తే అవతల వాళ్ళకి ఈజీ అవుతుందని తన పాయింట్ నాకు కనిపించింది. అండ్ వాళ్ళేం గ్రూప్గా అంత ఆడలేదు. సో గ్రూప్గా అయితే ఆడలేదు కానీ ఆవిడ హర్ట్ అవ్వడానికి ఓకే అనుకున్నా. ఓకే వేరే వాళ్ళు ఆవిడకి లాంగ్వేజ్ అర్థమయ్యి అర్థం కాక అట్లా ఓకే ఫైన్ అనిపించింది కానీ బట్ ఇమాన్యువల్ మిస్టేక్ ఏం లేదు అట్లా అనడంలో. ఇంకా ఈ మధ్యలో అదేంటి సంజన గారు 2 పెట్టుకుంటారు, బిగ్ బాస్ మోగించండి, బిగ్ బాస్ మోగించండి, బిగ్ బాస్ ఇక్కడ అడగకుండా ఉండాల్సింది అనిపించింది. ఇప్పుడు అడిగినా ఆయన మోగిచ్చాడు అనుకోండి అది బిగ్ బాస్ని అంటారు జనాలు. ఆవిడ అడగగానే మోగిచ్చారు, బెల్ అదే ఆ బజర్ మోగించండి నాది, ఆవిడ 2 పెట్టుకున్నప్పుడే మోగించండి అని బిగ్ బాస్ని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఆవిడ అడగకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆవిడ ఖచ్చితంగా అడిగాక వాళ్ళు మోగిస్తే ఖచ్చితంగా వాళ్ళకి నెగిటివ్ అవుతుంది. అప్పుడు ఎందుకు ఆవిడ అడిగితే మోగించరు, ఆవిడ సైలెంట్గా ఉంటేనే మోగిస్తారు బేసికల్లీ నాకు అనిపించింది. ఇంకా ఇక్కడ ఇమాన్యువల్ తనూజ పిచ్చా ఏం చేస్తున్నావు నువ్వు అన్నట్టు ఇక్కడ ఇంకా అదే నాకు ఛాన్స్ ఇస్తుంది, నాకు పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తుందని ఇండైరెక్ట్గా పోక్ చేస్తూ ఉంటారు ఇమాన్యువల్ని. ఇంకా ఫస్ట్ ఇంకా మీరే నాది లాగారని ఇక్కడ ఇమాన్యువల్ అంటూ ఉంటారు. అది లాగింది అది ఆవిడ ఇంక యాడ్ పెట్టుకుంటారు అనిపించింది, అది అందులో తప్పేం లేదు. సో ఇక్కడ ఇంకా ఒకళ్ళు వాటర్లో పడేసుకోవడం ఇవన్నీ గేమ్లో పాటే, ఇవేం రాంగ్ అనను కానీ బట్ సంజన గారు వేరే వాళ్ళు అనడానికి ఫీల్ అవ్వడానికి ఆవిడ లాంగ్వేజ్ అర్థం కాక ఫీల్ అయ్యారేమో అనిపించింది. అండ్ తనుజ గారు వాటర్లో ఇసిరేసిన దానికి ఫీల్ అవ్వడం కూడా ఓకే కానీ బట్ అవన్నీ మిస్టేక్స్ అయితే కాదు, జస్ట్ వాళ్ళ బాండింగ్ వల్ల వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాటికి. ఓకే ఆ బాండింగ్ ఉంటే ఎవరైనా ఫీల్ అవుతారు కానీ ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ అది. సో ఇంకా ఇక్కడ ఈలోపు ఇమాన్యువల్ 2 పెట్టుకుంటాడు, సంజన గారివేమో 2 ఉంటాయి కానీ ఒకటి ప్రాపర్గా ఫిట్ అయ్యి ఉండదు. మనకు అది క్లియర్గా చూపిస్తారు ఎపిసోడ్లో, ప్రాపర్గా ఫిట్టింగ్ లేదు ఒకదానికి. సో అప్పుడు బజర్ మోగిద్ది, వాళ్ళు కావాలనే అప్పుడు మోగిచ్చుంటారు. వీళ్ళిద్దరి 2 ఉన్నాయి, ఎలా డెసిషన్ ఇస్తారో చూద్దాం. అండ్ అక్కడ ఫిట్ ప్రాపర్గా అవ్వలేదు. సో అది వాళ్ళు చూసుకోలేదు కూడా, అదే సంచాలక్ భరణి గారు చూసుకోలేదు. సో ఇప్పుడు మోగిచ్చేద్దాం అని చెప్పి కావాలని ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో మోగిచ్చారు అంతే. సో బేసిక్గా అక్కడ ఇమాన్యువల్ విన్నర్ అక్కడ ఉన్న సిచ్యువేషన్కి, ఆవిడ ప్రాపర్గా ఫిట్ చేయలేదు కాబట్టి. సో ఆయన తెలిసి చేసినా తెలియక చేసినా కరెక్ట్ మనిషికే విన్నింగ్ ఇచ్చాడు భరణి గారు. సో ఇక్కడ ఇంకా ఇక్కడ ఏమైద్ది, అది సగమే ఉందని ఇమాన్యువల్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడ వీళ్ళేమో ఇద్దరిది ఉందని స్టార్ట్ చేస్తారు సుమన్ గారు వీళ్ళు. ఇంకా లేదు ప్రాపర్గా లేదని కళ్యాణ్ డెమో అని చెప్తారు. ఇక్కడ సుమన్ గారు ఏంటంటే సంజన గారిది 2 ఉన్నాయి, ఇమాన్యువల్ది 2 ఉన్నాయి కానీ అవి ప్రాపర్గా ఫిట్ అయినాయో లేదో నేను చూడలేదని సుమన్ గారు చెప్తారు. అది కరెక్టే, చూసి ఉండకపోయి ఉండొచ్చు, బట్ 2 ఉండడం ఆయన చెప్పింది నిజమే. ఆయన వరకు ఫిట్టింగ్ అనేది నాకు సంబంధం లేదంటున్నాడు ఆయన అది. సో దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మాట ఎందుకు మారుస్తున్నారన్న, మీరు ఫుల్ ఉందని చెప్పారు కదా అంటే ఉందనే అంటున్నాను కానీ అవి ఫిట్ అయినాయో లేదో నాకు తెలియదు. ఇక్కడ సంజన గారేమో ఎక్కడ ఆవిడకి విన్నింగ్ పోయిద్దో అని. సో ఇంకా దాని తర్వాత వీళ్ళేమో ఫిట్ లేదని చెప్తా ఉంటారు. ఇక్కడ డెమాన్ పాన్ పెట్టి కూడా చూపిస్తాడు ఇట్లుందని మోగే టైంకి. ఇక్కడ ఇంకా నేను ఎందుకున్నాను ఇంట్లో, ఇక్కడ కొంచెం సంజన గారు ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఆట వల్ల ఆడవట్లేదు, వేరే వాళ్ళు అంటున్నారు అని చెప్పి అసలు నేను ఎందుకున్నాను ఇంట్లో. ఇక్కడ ఇమాన్యువల్ కూడా మైకి అని అడుగుతూ ఉంటే ఊరుకోరా అని అరుస్తూ ఉంటారు. మీ ఇద్దరు కలిసి నన్ను అటాక్ చేయలేదని ఇమాన్యువల్ అడుగుతాడు ఇక్కడ. సో వేరే వాళ్ళు వచ్చి పెట్టుకుంటున్నారంటే ఏంటి నేను వేరా అన్నట్టు ఇట్లా అడుగుతూ ఉంటారు. నేను వేరు చేశానా అన్నట్టు అంటే ఇక్కడ నా కర్మ కొంచెం టూ మచ్ అదేంటి ఎమోషనల్ అయిపోయారు, కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయారు కొంచెం సంజన గారు. కొంచెం ఉందండి బాగానే అయ్యారు, బట్ ఫైన్.
సో అంటే అంత వర్డ్స్ ఏం లూజ్ అవ్వాలి అవతల వాళ్ళని అనేలాగా కొంచెం నా కర్మ అట్లా ఇట్లా అనుకున్నారు కానీ వేరే వాళ్ళని ఏమనలా. ఒక్కోసారి ఇలాంటి స్టేజ్లోనే ఆవిడ వేరే వాళ్ళ మీద ఏదో ఒక మాట వదిలేస్తారు. సో అలా నా కర్మ నా కర్మ అనుకుంటా బాటిల్ ఇట్లా బాటిల్ విసిరేస్తూ ఉంటారు. ఇంకా నేను ఏడ్చుకుంటున్నా కదా, నన్ను వదిలేయి, నన్ను ఇంకా ఏడిపించకు. ఇంకా సజ్జన గారు మీరేం పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నారు, నేనేం పోర్ట్రే చేయాలనుకుంటున్నా, నా కర్మ అని నేనే అనుకుంటున్నాను. ఫస్ట్ మీరే కదా ఈ పాయింట్ ఎన్నిసార్లు అంటాడు ఇమానువేల్, అక్కడ ఆవిడది ఎక్కడ పెట్టుకోమంటారు లాగకపోతే అని నాకు అనిపించింది. సో అది గేమ్ అని ఆవిడ చెప్తూనే ఉంటారు, అది ఆవిడ చెప్పుకోవడం రాలేదనుకుంటున్నా, ఆవిడకి అది అర్థమై ఉంటుంది అక్కడ నేను ఇంకెక్కడ పెట్టుకోవాలి అనేది. సో అది గేమ్ అంటా ఉంటే మరి నాది కూడా గేమే కదా, మరి ఎందుకు పోర్ట్రే చేస్తున్నారంటే ఇక్కడ నాది గేమే కదా, సరే వదిలే అని చెప్పి ఇంకా సుమన్ గారికి సారీ చెప్తారు విసిరేసినందుకు. ఇంకా నేనేమన్నా తప్పుగా అన్నానా, నేను మనిషినే కదా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా అన్నట్టు ఇమానువేల్ అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ సంజన గారు లోపలికి వెళ్తా, నేను ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నాను, ఎవ్రీ వీక్ ఇలానే జరుగుతుంది కదా, ఆవిడని ఏదో ఒకటి తీసేయడము ఇట్లా అవుట్ అయిపోవడము ఇట్లా ఏదో ఒకటి జరుగుతుంది కదా అన్నట్టు, కొత్త ఏముంది, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్, షెట్టి ఆర్ మౌత్ అనుకుంటే ఆవిడే అనుకుంటూ ఉంటారు. ఇంకా ఏం పోర్ట్రే చేస్తున్నారు, ఫస్ట్ వీక్ అదే వీక్ స్టార్టింగ్ నుంచి నాతో అసలు ఒకసారి కూడా మాట్లాడలేదు ఈ వీక్లో. ఇంకా దాని తర్వాత ఇక్కడ తనుజ గారు స్టార్ట్ చేస్తారు, నేను తీసుకున్నాను బట్ నీలాగా వాటర్లో విసిరేలా, నువ్వు ఎందుకు విసిరేసావంటే అసలు నేను నీ దాకా వచ్చానా, నీ మీదకి వచ్చానా, నీ సగం గేమ్ దాకా ముట్టుకోలేదు కూడా, మరి నీది హయ్యెస్ట్ ఉంది ఇమానువేల్, నేనేం చేయాలి, నీది తీయాలి కదా, బట్ నేను నీది తీస్తే నువ్వు నాది వాటర్లో ఎందుకు పడేసావు అన్నట్టు అడిగితే, నేను అదంత గేమ్లో అంత పట్టించుకోలేదు, ఫ్లోలో పడేసాను అంతే. సో ఇక్కడ పడేయడమే బెటర్ అయింది, ఇంకా సంజన గారిది కూడా పడేసాడు, అప్పుడు సంజన గారు ఇంకా అసలు తనది పడేలా నాది పడేసావు అనేవాళ్ళు. సో ఇక్కడ బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే ఇక్కడ ఫస్ట్ భరణి గారు ఇద్దరు పేర్లు చెప్తాడు, ఇద్దరికి టై అయింది బిగ్ బాస్, ఇమానువేల్ అండ్ సంజన గారు అని. సో బిగ్ బాస్ మళ్ళీ అడుగుతాడు విజేత ఎవరంటే, ఈసారి ఇంక ఇమానువేల్ అని చెప్తాడు. మీరు ఒకరి పేరే చెప్పండి, ఆయన ఒకరి పేరే చెప్పండి అలా, విన్నర్ ఎవరు అని అడిగారు, మీరు టై అయింది అని చెప్పేసరికి ఆయన విన్నర్ ఎవరు, ఇద్దరు విన్నర్స్ అని చెప్పి చూడాల్సింది, ఒప్పుకోకపోతే అప్పుడు ఎనీవేస్ ఇమానువేల్కే వెళ్ళాలి. అండ్ ఇమానువేలే కరెక్ట్ లేండి, అవి ఫిట్ కూడా అవ్వలేదు, కాకపోతే అది ఆ విషయం ఆయనకి తెలియదు, భరణి గారికి తెలియదు, ఆయన ఇద్దరు విన్నర్సే అనుకుంటున్నారు. దాన్ని బట్టి చూసుకుంటే ఇంకా ఆయన ఏం చేశాడు, రెండో కేసుకి వెళ్ళాడు, ఏంటి ఇద్దరు 2 పెట్టారు కాబట్టి ఎవరు ఫస్ట్ 2 పెట్టారు అని చెప్పి వెళ్ళాడు. ఆ కేసు ఇమానువేల్కి వచ్చింది, ఆ కేసు లేదు కదా అని సంజన గారు అంటారు. ఇక్కడ ఈక్వల్ టై అయినప్పుడు ఎక్స్ట్రా ఏదో ఒక కేసు తీసుకోవాలి కదా, ఇంకా దానిలో ఏముంది, మీరు అట్లా కాదు బిగ్ బాస్కి చెప్పాలి కదా టై అయింది అన్నట్టు. ఆయన ఏంటి ఆయన వర్షన్లో భరణి గారు సరిగ్గా అడగల, కొంచెం ప్రాపర్గా అడగలేదు ఇన్ ద సెన్స్, ఇద్దరికి టై అయింది బిగ్ బాస్ అని చెప్తారే తప్ప ఇద్దరు విన్నర్సే టై అయింది కాబట్టి ఇప్పుడు ఇద్దరిలో ఒకళ్ళని సెలెక్ట్ చేయాలో ఆ ఇద్దరిని నెక్స్ట్ టాస్క్ వెళ్ళొచ్చా అన్నట్టు అడగాల్సింది ప్రాపర్గా. బట్ ఆయన ఏమనుకున్నారు, నేను చెప్పా కదా ఇద్దరికి టై అయిందని, అంటే ఇద్దరు విన్నర్స్ అని చెప్పినట్టే కదా అన్నట్టు ఆయన అనుకుంటున్నాడు, ఆయన దృష్టిలో ఆయన భరణి గారు. సో ఇంకా ఇక్కడ సంజన గారు ఫీల్ అవుతూ ఉంటారు, అట్లా ఎట్లా ఇస్తారు మీరు, టై అయితే ఒకళ్ళకే ఎట్లా ఇస్తారు, ఇప్పుడు ఇద్దరికి 150 పాయింట్స్ అట్లా ఇవ్వరు అనుకుంటున్నా, అట్లా ఇవ్వమనొచ్చు కానీ లాజిక్ లెస్గా అడుగుతున్నారు అనిపించింది. ఓకే టై అని చెప్పచ్చు వరకు ఓకే, పాయింట్లు కూడా హాఫ్ ఇవ్వమనొచ్చు కానీ ఆయన చెప్పిందల్లా బిగ్ బాస్ ఇంట్రా అనుకున్నా. సో నేను ఈ కేసు సంచాలకుగా ఎక్స్ట్రా పెట్టుకున్నా, బికాజ్ వాళ్ళు పెట్టిన ఆ రూల్కి మీకు టై అయింది కాబట్టి ఎక్స్ట్రా ఏదో ఒకటి తీసుకోవాలి కదా అన్నట్టు ఆయన ఇది తీసుకున్నాడు అంతే. సో ఇంకా దాని తర్వాత నేను సంచాలకుగా చేసా, ఇలా టై ఉంటే నేను ఎప్పుడు రాంగ్ డెసిషన్ ఇవ్వాల, ఆవిడ ఎప్పుడు మోస్ట్లీ ఇవ్వలేదు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఆవిడకి రాలేదు అనుకుంటున్నాను నేను. ఇంకా ఇమానువేల్ని అనౌన్స్ చేశాక ఇంకా ప్రభంజనం అని ఇమానువేల్ ఏదో అంటూ ఉంటే, నువ్వంటే మేము నవ్వుతాం కదా, మేమంటే నవ్వేంటంటే ఏంటో గెలిచాను కానీ గెలిచిన హ్యాపీనెస్ లేదు అనుకుంటే ఇమానువేల్ అలానే డల్గా ఉంటాడు. సో కొన్ని మరి ఓటమిని ఏమనుకోవాలి, ఓటమిలో ఉన్న వాళ్ళు ఏమనుకోవాలని భరణి గారు అనుకుంటూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఇక్కడ తనుజ గారు వచ్చి భరణి గారిని అడుగుతూ ఉంటారు, నన్ను తీయకండి ప్రజలారా అంటే, ఈలోపు సుమన్ గారు అంటారు ఈసారి అటు నుంచి స్టార్ట్ చేయ
దానికి వీళ్ళు గట్టిగా అనొచ్చు కదా! దానికి తనూజ రిక్వెస్ట్ చేయాలి ఎళ్లి ఓటింగ్ అటువైపు నుంచి. వాళ్ళు గట్టిగా అడగొచ్చు కదా! ఆయన కెప్టెన్ గూడా భరణి గారు. అది అడగడానికి ఏముంది? ఒకళ్ళ సపోర్ట్ ఎందుకు దానికి గూడా అనిపిచ్చింది. సో, ఓటింగ్ అటు సైడ్ అదే తనూజ గారు వచ్చి ఇట్లా అడుగుతుంటే, ఓటింగ్ అయితే అటు సైడ్ నుంచి స్టార్ట్ చేయమనండి ప్లీజ్. నిన్నెందుకు తీస్తామైనా అన్నట్టు అట్లా అంటూ ఉంటారు. సరే ఆవిడ గూడా ఓకే డన్ అని చెప్పి ఎళ్ళిపోయిద్ది. ఇప్పుడేముంది ఓటింగ్ ఓకేలేండి. ఇప్పుడు వాళ్ళ పేరు ఎవరని చెప్తే వాళ్ళ పేరు చెబుదాం అనుకుని ఉంటారు. బట్ మెయిన్ అప్పుడే ఆ డిస్కషన్ తీసుకురావాల్సింది. సో, మేమొచ్చి అడిగితే మాత్రం హెల్ప్ చేయవు. నన్ను మాత్రం తీయకండి. ఇట్లా కొంచెం ఆవిడని ఇమిటేట్ చేస్తా భరణి గారు అది ఫన్నీగా అనిపించింది. నేనొచ్చి అమ్మ నన్ను తీయకంటే నువ్వేమో స్టాండ్ తీసుకోలేదు. వాడు మాత్రమే స్టాండ్ తీసుకున్నారు అని ఉపదేశాలు అందిస్తారు. ఈ కళ్యాణ్‌ని అడిగితేనేమో నేనేమో బాధపడకూడదు. ఒరేయ్ ఈ కళ్యాణ్‌ని అడిగితేనేమో ఇదేం న్యాయంరా అంటే, కరెక్టే మీరన్నది కరెక్టే అంటాడు. ఇట్లా అనుకుంటా ఫన్ చేస్తూ ఉంటాడు. ఇది బాగా అనిపించింది వరుణి గారిది. ఇంకా మోస్ట్లీ అందరూ సంజన గారి పేరు చెప్తారండి. సంజన గారేమో తనూజ గారి పేరు చెప్తారు. ఆవిడ ఒక్కళ్ళే అనుకుంటా తనూజ గారు. మిగిలిన వాళ్ళందరూ సంజన గారే. సో, ఇదేం తప్పనిపియలే. ఎందుకంటే బేసికలీ భరణి గారు, సుమన్ గారు, డెమాన్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళందరికీ సంజన గారు కాంపిటీషన్ అనుకుంటున్నారు. ఇంక మిగిలింది కళ్యాణ్ ఎనీవేస్ వాళ్ళకి సపోర్టు. తనూజ గారు ఇమాన్యుయల్ని తీయలేరు కాబట్టి సంజన గారికి సపోర్టు. సో, ఇట్లా ఎవరి స్ట్రాటజీలు వాళ్ళవి. ఇంకా వాళ్ళకి అంతేలేండి. ఆ గేమ్లో ముందుకెళ్ళాలంటే అదే ఆప్షను. ఇక్కడ ఇంకా భరణి గారు చెప్పేటప్పుడు ఈ రీజన్ కూడా చెప్తారు. నా గేమ్ వైజ్ చూసుకున్నా నాకు ఎవరిని తీయాలంటే సంజన గారిని తీయాలన్నట్టు చెప్తూ ఉంటారు. ఇంకా అంతేనండి. తీసేసాక ఇంకా బెలూన్ టాస్క్ ఒకటి జరిగిద్ది ఇక్కడ. ఇదేంటంటే సంచాలకుగా సంజన గారిని పెడతారు. ఇక్కడ అదే ఇమాన్యుయల్ కాళ్ళు బెనికిద్ది. మెడికల్ రూమ్కి వెళ్తారు. మళ్ళీ వచ్చాక కట్టు కట్టించుకొని వచ్చి మరీ ఆడతాడు. సో, అక్కడ నేను ఇంకా ఈ గేమ్ ఆపేసి వేరే ఏమైనా సపోర్ట్ గేమ్ పెట్టేస్తారేమో అనుకున్నా. సో, చూస్తే మళ్ళీ ఆడతాడు కట్టించుకొని వచ్చి మరి. ఇక్కడ తనుజ గారు 2 ఫౌల్లు చేశారు 2 సార్లు. చేత్తో పట్టుకున్నారు. అరచేయి ఒకటే కాదు చేత్తో కూడా సపోర్ట్ తీసుకోకూడదేమో అని నా ప్రకారం నేను అనుకుంటున్నా. సో, 2 సార్లు అయితే యూజ్ చేశారు. ఇంకా ఇక సంజన గారు అన్నీ మొత్తం చూడలేరు కాబట్టి ఈలోపు అటేటో చూస్తుంటే ఈవిడికి డౌట్ వచ్చి డిడ్ షీ యూస్డ్ హెర్ హ్యాండ్ అంటే ఇక్కడ చేతి మీద పడిందని చెప్తారు వాళ్ళు. ఆవిడకి ఇంకా చూసుంటే క్లారిటీ ఉండేదేమో, అది కొంచెం ఫౌల్ లాగా. చూడలేదు కూడా ఆవిడ. సో, ఇంకా దాని తర్వాత ఇక్కడ ఇమాన్యుయల్ 11 బెలూన్స్ ఉంటాయి. తనుజ గారు 10 బెలూన్స్ ఉంటాయి. ఇక్కడ తనుజ గారు డిసప్పాయింట్ అవుతారు. ఇది నా లైఫ్, చివరికి వచ్చి ఓడిపోతాను, గెలుస్తాను అనుకుంటాను ఓడిపోతాను, అన్ని గేమ్స్లో ఇంతే అన్నట్టు ఇక్కడ డెమాన్ కన్సోల్ చేస్తూ ఉంటాడు. నీకు లాస్ట్ టైం కెప్టెన్సీ ఎట్లా జరిగింది, అంత కష్టపడి వచ్చాక అట్లనే అయింది ఇది కూడా అన్నట్టు. ఇదేమో అట్లేమి లేదు హడావిడి అదంతా. లాస్ట్ టైం క్వీన్ లాగా చేసి అదేదో చేశారు కదా. సో, మళ్ళీ టాస్క్ అండి. ఈ టాస్క్ ఏంటంటే ఈసారి ముగ్గురు ఆడతారు. తనుజ గారు, ఇమాన్యుయల్ అండ్ సంజన గారు. సో, ఒక ఐరన్ రాడ్ లాంటి దాని మీద శాండ్ బ్యాగ్స్ అవి రాడ్తో తోసుకుంటా వెళ్ళాలి. సో, ఇక్కడ తనుజ గారు బాగా ఆడారు. కొన్ని గేమ్స్ బాగా ఆడుతున్నారండి తనుజ గారు. ఇక్కడ ఇమాన్యుయల్కి ఏమైందంటే అతనికి ఉన్న రాడ్ మీద ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. కరెక్ట్గా ఒక పాయింట్కి వచ్చినప్పుడు కొంచెం సైడ్కి తిరుగుతుంది. అలా తిరగడం వల్ల అతను ఇవన్నీ కింద పడిపోతున్నాయి. సో, తర్వాత తనుజ గారు చెక్ చేసిన ఇమాన్యుయల్ కూడా ఒకటి పడినట్టుంది. వాళ్ళు చెక్ చేసినా వెళ్తుంది కానీ వాళ్ళకు కూడా అక్కడ అడ్డం తిరిగిద్ది కొంచెం. సో, అది ప్రాబ్లం అయింది అతనికి. ఇక్కడ బిగ్ బాస్ టీం టోటలీ వాళ్ళు ఏం టెస్టింగ్ చేస్తున్నారో ఇచ్చేటప్పుడు టెస్టింగ్ కూడా చేసుకోరా అనుకుంటున్నా. సో, వాళ్ళ మిస్టేకేనండి. మేబీ ఇమాన్యుయల్ గెలిస్తే ఆ డబ్బులు కట్టేసి ఉంచుకునేవాడేమో, అది వేరేలా ఉండేది. బట్ స్టిల్ ఓకే. నాకు ఈ విన్నర్ టాప్ మనీలో కట్ చేయడం కూడా ఇష్టం ఉండదు. సో, దాన్ని బట్టి చూసుకున్నా ఓకేలే అనిపించింది తనుజ గారు గెలిస్తే. సో, ఇంకా దాని తర్వాత అదే ఈ నెక్స్ట్ టాస్క్లో అదే తనుజ గారు గెలుస్తారు. సెకండ్ ఏమో సంజన గారు వస్తారు. ఇమాన్యుయల్ది ఇంకా అసలు కంప్లీటే అవ్వదు.
ఇక్కడ కళ్యాణ్ కూడా అంటారు, ఇమాన్యువల్ది ఫస్ట్ రౌండే నీది అలా తిరుగుతుంది చూశాను అన్నట్టు. సో అది అందరూ ఒప్పుకుంటున్నారు. అండ్ మనకి వీడియోలో క్లియర్గా తిరిగిద్ది తనూజ గారు పుష్ చేసినప్పుడు కూడా. కాకపోతే ఆవిడ బాస్కెట్లో వేయగలుగుతారు అలా తిరిగినా కూడా. ఇంక ఇమాన్యువల్ ఎమోషనల్ అవుతారు వాష్రూమ్లోకి వెళ్ళి. ఇంకా నేనేమనుకున్నానంటే అది ఆ ఇష్యూ ఉందంటే వేరే వాళ్ళకి కూడా ఆ ఇష్యూ ఉందా, ఇమాన్యువల్ ఒకడికేనా, ఇమాన్యువల్కి ఒకడికేలాగుంది. దెన్ ఇట్స్ బిగ్ బాస్ టీమ్ మిస్టేకే. ఇంకా దాని తర్వాత ఇమాన్యువల్ ఇంక బ్యాడ్ లక్ వల్ల ఓడిపోయాను, అన్ని గేమ్లు గెలుచుకుంటూ వచ్చాను, మామూలుగా అయితే ఇది కూడా ఓడిపోయేవాడిని కాదు అనుకుంటా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఇది ముందే నేను చూసినా నువ్వు చూసినా బాగుండేది అన్నట్టే కళ్యాణ్ అంటాడు. చూసినా ఏం చేస్తారు, తర్వాత చూసిన బిగ్ బాస్కి పాస్ చెప్పి ఇట్లా కంప్లైంట్ చేయొచ్చు కదా అనుకున్నా నేను. మరి వాళ్ళు దాంతోనే ఆడాలన్నారో ఏమన్నారో. సో ఇంకా ఇక తనుజ గారు నువ్వు గెలిచినప్పుడు నువ్వు గెలిచావని నేను ఏడుపు ఆపుకున్నా తెలుసా అన్నట్టు అంటూ ఉంటే, ఇంకా చిచ్చి నువ్వు గెలిచావని కాదు, ఇంకా ఇట్లా ఏడుస్తూ కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తనూజ విన్నర్ అని అనౌన్స్ చేస్తారు, కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు, అడుగుతారనమాట, నీకు ఇప్పుడు 3 లక్షలు ఉన్నాయి, ఆ 3 లక్షలు వాడి నీకు ఇమ్యూనిటీ ఇస్తాం, విన్నర్కి ఆ 3 లక్షలు కట్ చేస్తాం అన్నట్టు. అంటే ఆవిడ లేదంటారు. బేసికల్ అక్కడ నేనున్నా అదే చేస్తాను. అక్కడ ఫస్ట్ థింగ్ ఆయన నువ్వు ఇది నీకు ఇస్తున్నాను తీసుకో అంటే వద్దంటే మిస్టేక్. ఎందుకంటే అక్కడ ఆప్షన్ కాదు, నువ్వు ఇస్తాను నువ్వు తీసుకోవాల్సిందే అన్నట్టు అది బిగ్ బాస్ది. ఇక్కడ ఆప్షన్ ఇస్తున్నాడు, నువ్వు తీసుకోవచ్చు తీసుకోపోవడం నీ ఇష్టం. ఓకే, ఇక్కడ నేను కనుక 4th 5th పొజిషన్లో ఉన్నానని నాకు అనిపిస్తే నేను ఖచ్చితంగా తీసుకునేదాన్నేమో. బట్ ఆవిడకి వచ్చిన హింట్లకి ఆవిడకి అర్థమై ఉంటుంది టాప్ పొజిషన్లో ఉన్నారు, 1 or 2 ఏదో ఒకటి. సో అలాంటి హింట్లు నాకు వచ్చిన నేను 1 or 2 ఉన్నప్పుడు నా మనీకి నేను ఎందుకు బొక్క పెట్టుకోవాలి అన్నట్టే అనుకుంటా. ఎందుకంటే నా మనీ అంటే నేను ఒకవేళ గెలిస్తే నాకు వచ్చే మనీలో అవి తగ్గిపోతాయి కాబట్టి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి డైరెక్ట్గా ఇట్లా చెప్పలేం కాబట్టి నా మనీ నాకు తగ్గుతాయి ఆర్ నేను గెలుస్తాననే కాన్ఫిడెన్స్ నాకు ఉంది అని చెప్పలేం కాబట్టి నేను ఆడియన్స్ ఓట్స్ ద్వారా వెళ్దాం అంటారు. అది కూడా కరెక్ట్ పాయింటే, కానీ మెయిన్లీ ఇవన్నీ థాట్స్ రన్ అవుతాయేమో లోపల అనుకున్నా నేను. సో ఆ రీజన్ చెప్పి ఇంకా తీసుకోరనమాట తనూజ గారు. ఇక్కడ సంజన గారు లాస్ట్కి వచ్చి కాలు ఓకేనా ఇట్లా అడుగుతూ ఉంటారు, నువ్వు టెన్షన్ పడ్డావు, అదే కాలు పట్టుకోగానే ఇలాగ నాకు టెన్షన్ అనిపించింది అన్నట్టు అంటూ ఉంటారు. 5 days కష్టపడ్డాం కదా, బాధ అనిపించింది. బాగా కష్టపడ్డాడని ఇమాన్యువల్ కొంచెం రిలాక్స్ అయ్యి ఉంటాడు ఇప్పుడు. ఈ వీక్ తను పెట్టుకున్న స్ట్రెస్ ఏ వీక్ పెట్టుకోలేదేమో. ఆ ప్లాంక్ టాస్క్ లాస్ట్ వీక్ ఈ వీక్ 2 వీకులు ఓ స్ట్రాటజీలు, కళ్యాణ్ ఇమాన్యువల్ ఓ స్ట్రాటజీలు అసలు. సో ఇట్లా అయింది. ఇంక ఇదండి ఎపిసోడు. అది తనూజ గారు ఫౌల్ ఆడారు, ఇమాన్యువల్కి బిగ్ బాస్ టీం కొంచెం అన్ఫెయిర్ చేసింది, అదేందా ప్రాపర్టీ సరిగ్గా ఇవ్వకుండా. ఇంకా అంతేనండి, ఇంకంతే ఇవాళ ఏమున్నాయి ఇంకంతే. రివ్యూ కొంచెం వ్యాలిడ్గా అంటే మీకు కూడా రిలేట్ అవుతూ కరెక్ట్గా చెప్తున్నాను అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం అట్లీస్ట్ ఒక 5 or 10 అయినా అవ్వాలి కదా, 3 ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఈ సీజన్ ఎండ్ అయ్యేసరికి 100 మంది పెట్టుకున్నా, 100 సబ్స్క్రైబర్లు. సో 100 పక్కన పెట్టండి, జస్ట్ ఒక 5 or 10 కావాలంటే 100 నెక్స్ట్ సీజన్ పెట్టుకుందాం. సో అదే అండి, థ్యాంక్ యూ.